వీళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళు తిన్నారు. ఇది నైతికం అనైతికం వస్తుంది ఖచ్చితంగా, క్రైమ్ అవ్వదు. ఎందుకని మీ దగ్గర నుంచి నేను చట్టబద్ధంగా తీసుకున్నా ప్రభుత్వంగా. ఎప్పుడు క్రైమ్ అవుతుందంటే మీరు ఇప్పుడు కొంతమందిది అప్పట్లో ప్రచారం జరిగింది ఏంటంటే మీ చేతనే భూమి ఇప్పించేసి ప్రభుత్వానికి 1.5 కోటి మీకు ఇప్పించి 1 కోటి రూపాయలు తీసుకున్నారు అన్నది. అలా తీసుకుని ఉంటే ఇదిగో ఇట్లాగా బెదిరించి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను కేసు పెట్టాలి. నాకు తెలిసి ఇట్లాంటి భూములన్నీ కూడా తెలిసిన వాళ్ళ దగ్గరే తీపిస్తారు. బేసిక్గా ఓ 10 రూపాయలు గిట్టుబాటు అవతలోడికి కార్యకర్తకు వచ్చేటట్టే చూసుకుంటారు. కాబట్టి ఏ ఒక్కడు కంప్లైంట్ చేయరు దాంట్లో. అలాగే ఇందులో బయట తినేది ఉండదేమో. ఖచ్చితంగా ఇందులో కుంభకోణం అనడానికి లేదు. ఇది ఇందులో టైం సంపాదించుకున్నారు. ఇప్పుడు గనక అమరావతిని అడ్డు పెట్టుకుని ఎట్లా సంపాదించుకుంటున్నారో అప్పుడు వీళ్ళకి ఈ ఆస్పెక్ట్ లో సంపాదించుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లో లేదా ఇప్పుడు ఫీచర్ సిటీలో అట్లాగే సంపాదించుకుంటారు అక్కడ చెప్పుకునేసి. ఆ టైప్ లో జరుగుతుంది. అది మాత్రం జరిగి ఉండొచ్చు. ప్రజల పరంగా అది చెప్పడం ఓకే, కానీ చట్టపరంగా శిక్షించడం సాధ్యం కాదు. అది అంటే దీని మీద ఏదో ఏసీబీ విచారణ చేయొచ్చు. ఏసీబీ అధికారులు కేసులు ఎన్ని ఓ ఏడాది పాటు ఏడాదిన్నర సాగదీసుకుంటూ వెళ్ళడానికి పనికొస్తాయి. బట్ దాంట్లో ఫైనల్ గా వచ్చేటప్పటికి వీళ్ళు డబ్బులు పట్టుకోలేరు, ఏమీ చేయలేరు అందులో.